నమస్తే సకలు. ఈరోజు కథ పేరు నమ్మకం. నాగులపాలెంలో ఉండే రోసయ్య చాలా తెలివైనవాడు, కానీ మోసగాడు అని పేరు. రోసయ్య తన తెలివికి మురిసిపోతూ ఉంటాడు తప్ప జనం తనను మోసగాడు అంటున్నారని బాధపడరు. ఇలా ఉండగా ఆ ఊళ్ళోని శంకరుడికి పెద్ద కష్టం వచ్చింది. దాని నుంచి బయటపడేందుకు కొంత పొలం అమ్ముకోవలసి వచ్చింది. అయినా అప్పులు పూర్తిగా తీరలేదు. అప్పుల వాళ్ళలో ముకుందుడు అనేవాడు తన బాకీ వెంటనే తీర్చమని శంకరుడి పీకల మీద కూర్చున్నాడు. ముకుందుడికి రోసయ్యకు మంచి స్నేహం ఉంది. శంకరుడు రోసయ్యను కలుసుకుని, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు ఒక్క మాట చెప్తే ముకుందుడు వింటాడు. 10 రోజుల్లో అతడి బాకీ పువ్వుల్లో పెట్టి ఇవ్వగలను. ఎలాగో అలా నువ్వు ముకుందుడిని 10 రోజులు ఆపు అని బతిమాలుతున్నాడు. రోసయ్య కాసేపు ఆలోచించి, ముకుందుడు డబ్బు దగ్గర చాలా గట్టివాడు. అతడు డబ్బు విషయంలో నా మాట వినడు. అయితే అతడికి నా మీద నమ్మకం ఎక్కువ కాబట్టి నేను హామీ ఉంటాను అంటే 10 రోజుల పాటు ఆగవచ్చు. 10 రోజుల తర్వాత నువ్వు బాకీ తీర్చకపోతే మాత్రం అతడికి ఆ డబ్బు నేను ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్నాడు. శంకరుడు వెంటనే, నువ్వు నన్ను నమ్ము, 10 రోజుల్లో అతడి బాకీ తప్పక నేను తీరుస్తాను, నీకే ఇబ్బంది రానివ్వను అన్నాడు. రోసయ్య నవ్వి, నేను నిన్ను నమ్ముతున్నాను, కానీ నీకు నా మీద ఏమాత్రం నమ్మకం ఉందో తెలుసుకోవాలి కదా. నీ భార్య మెడలోని వజ్రాల హారం అంటే నా భార్యకు చాలా ఇష్టం. ఈ 10 రోజులు ఆ హారాన్ని నా భార్యకి ఇస్తే ఆమె దాన్ని వేసుకుని సంతోషిస్తుంది. ఇది తాకట్టు అనుకోకు, నీ నమ్మకానికి పరీక్ష అంతే అన్నాడు. వజ్రాల హారం శంకరుడింట వంశపారంపర్యంగా వస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ అతడు దాన్ని అమ్ముకోడు, లేకుంటే అది ₹1,00,00,000 విలువ చేస్తుంది. దాన్ని రోసయ్యకు ఎరువుగా ఇవ్వడానికి శంకరుడికి అభ్యంతరమేమీ రాలేదు. కానీ రోసయ్య మీద అతడికి ఏమాత్రం నమ్మకం లేదు. ఒకసారి హారం అతని చేతికి వచ్చాక రోసయ్య దాన్ని తిరిగి ఇవ్వడు. కొనేసుకున్నాననో మరేదో అబద్ధం చెప్తాడు. శంకరుడు చేసేది లేక రోసయ్యకు ఏ మాట ఇవ్వకుండా అక్కడి నుంచి తప్పుకున్నాడు. ఆ సాయంత్రం రోసయ్య ఈ విషయం నలుగురికి చెప్పి, మనిషి అన్నాక నమ్మకం ఉండాలి, నమ్మకం లేక శంకరుడు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా వెళుతున్నాడు, నమ్మి హారాన్ని నాకు ఇస్తే మళ్ళీ తిరిగి నేను ఇవ్వనా అన్నాడు. ఆ ఊళ్ళో నగల వర్తకుడు భూసయ్యకు ఇది తెలిసింది. ఆయన వెంటనే ఒక నగ తీసుకుని రోసయ్య ఇంటికి వెళ్ళి, ఈ నగ చూడు, పనితనంలో ఇది శంకరుడి వజ్రాల హారానికి తీసిపోదు. ఎటొచ్చి దీని విలువ ₹1000 మాత్రమే. దీన్ని నీ వద్ద ₹100 తాకట్టు పెడతాను. నీ వంటి తెలివైన వాడి దగ్గర నుంచి తీసుకున్న అప్పు నాకు లభిస్తుందని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు. 4 రోజుల్లో మళ్ళీ నీకు ₹100 తిరిగి ఇచ్చి హారాన్ని తీసుకుంటాను అన్నాడు. దీనికి రోసయ్య ఆశ్చర్యపడి, ఈ ఊళ్ళో తెలివైన వాళ్లే కరువయ్యారా, దీనికి నన్నే ఎందుకు ఎంచుకున్నావు అని అడిగాడు. నమ్మకం గురించి నువ్వు నలుగురికి చెప్పిన మాటలు నాకెంతో నచ్చాయి. ఈ ఊళ్ళో నిన్ను మించి నమ్మదగ్గ మనిషి మరొకడు ఉండడు అనిపించింది అన్నాడు భూసయ్య. రోసయ్య భూసయ్యకు ₹100 ఇచ్చి నగ తీసుకున్నాడు. 4 రోజులు గడిచాక భూసయ్య రోసయ్య వద్దకు వెళ్ళి, నీ ₹100 తిరిగి ఇస్తున్నాను, నా నగ నాకు తిరిగి ఇవ్వు అన్నాడు. అందుకు రోసయ్య నవ్వి, నువ్వు నాకు నగ ఇచ్చినట్లు పత్రమా, సాక్ష్యమా, నా సంగతి తెలిసి నిన్ను నాకు నగ ఎవరివ్వమన్నారు? ఎన్నడూ ఇలా ఎవరిని నమ్మి మోసపోకు, నీ ₹100 నువ్వే ఉంచుకో అన్నాడు. అయితే భూసయ్య ఊరుకోలేదు. 10 మందిని పిలిచి రభస చేశాడు. రోసయ్య వారందరితో కూడా ₹1000 నగను ₹100కే నా నుంచి లాగేయాలని ఈ భూసయ్య పన్నాగం పన్నాడు. లేకుంటే ఒక నగల వ్యాపారి పత్రం సాక్ష్యం లేకుండా ఈ విధంగా నాకు నగ ఇస్తాడా అంటూ ఎదురు ప్రశ్నించాడు. అక్కడ చేరిన వారందరూ భూసయ్యనే తప్పు పట్టి, నీ మాటలు నమ్మతగ్గవిగా లేవు, ఇంతకాలంగా రోసయ్య మాత్రమే మోసగాడు అనుకున్నాం. అయితే ఈరోజు మోసంలో నువ్వు అతడికి తీసిపోవని తెలిసింది. అయినా నువ్వు ఇలా ఎందుకు చేశావు అని అడిగారు. భూసయ్య ఒక్క క్షణం గొంతు సవరించుకుని, చెబుతున్నాను వినండి. ఒక దొంగ ఈ హారాన్ని ఎక్కడో దొంగిలించి రోసయ్యకు అమ్మ చూపాడు. రోసయ్య ఈ హారాన్ని నాకు చూపించి ధర ఎంత ఉంటుందో అంచనా వేయమంటే ₹1000 ఉంటుందని చెప్పాను. రోసయ్య దీన్ని దొంగ నుంచి ₹100కి కొన్నాడు. తర్వాత రాజభటులు నా వద్దకు వచ్చి ఇలాంటి నకిలీ హారాన్ని చూపి అలాంటి బంగారు హారాన్ని ఎవరైనా అమ్మ చూపితే తమకు చెప్పమన్నారు. ఈ విషయం నేను వెంటనే రోసయ్యకు చేరవేసి అది దొంగ సొమ్మని రాజభటులకు అప్పచెప్పమని అన్నాను.
రోసయ్య నా మాట వినలేదు సరికదా, ఈ విషయం బయట పెడితే నేనే తనకు హారాన్ని ఇచ్చానని అందరికీ చెబుతానని ఒక కట్టుకథ కల్పించాడు. అందుకని నేను తెలివిగా నాటకమాడి ఈ హారం అతడిదేనని మీ అందరి ముందు ఒప్పించాను. ఇక ఈ హారానికి నాకు సంబంధం లేదు అనడానికి మీరందరూ సాక్ష్యం. నా బరువు దిగిపోయింది అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రోసయ్య నోట మాట పెగలలేదు. భూషయ్య పొరపాటున దొంగ సొమ్ము కొన్నాడని, ఆ విషయం బయటపడవచ్చునని అనుమానం రాగానే దాన్ని తెలివిగా తనకు అంటగట్టాడని అతడికి అర్థమైంది. కానీ ఇప్పుడు తను ఏం చేయగలడు? మర్నాటికల్లా రాజభటులు వచ్చి రోసయ్యని బంధించి తీసుకువెళ్లారు. తను నేరస్తుడిని కాదని రుజువు చేసుకోలేని రోసయ్య హారాన్ని న్యాయాధికారికి అప్పచెప్పి 200 రూపాయలు జరిమానా కట్టి బయటపడ్డాడు. ఇంటికి వెళ్తూ అతడు దారిలో భూషయ్యను కలుసుకుని, నేను నిన్ను ఎప్పుడూ మోసం చేయలేదు కదా, మరి నువ్వు నన్ను ఎందుకు ఇలా మోసం చేశావు అని అడిగాడు. నేను నిన్ను మోసం చేయలేదు. నగ ఇచ్చి 100 రూపాయలు తీసుకున్నాను. మళ్ళీ నగ తీసుకునేందుకు 100 రూపాయలు తెచ్చాను. అత్యాశకు పోయి నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు తప్ప ఇందులో నేను చేసిన మోసం ఏముంది అన్నాడు భూషయ్య. రోసయ్య తలదించుకుని, నువ్వు చెప్పింది నిజమే, నా చెడ్డ బుద్ధే నన్ను మోసం చేసిందిలే అన్నాడు. దానికి భూషయ్య నవ్వి, నేను మోసగాళ్లకు మోసగాడిని, మంచివాళ్లకు మంచివాడిని. తెలివిగా హారాన్ని నీకు అంటగట్టినట్లే శంకరుణ్ణి నమ్మి ముకుందుడి అప్పు విషయంలో హామీ కూడా ఇచ్చాను. ఏ పత్రము సాక్ష్యము లేకుండా 10 రోజుల్లో శంకరుడు ముకుందుడి బాకీ తీర్చేశాడు. మోసగాళ్ల పట్ల మంచివాళ్ల పట్ల కూడా నాకు నమ్మకం ఎన్నడూ తప్పవలేదు అన్నాడు. రోసయ్య మరి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నుంచి అతడు తన తెలివితేటల్ని మోసం పనులకు ఉపయోగించలేదు. మరొక కథ. అజమాయిషి. రమాపతి అనే సంపన్నుడు పట్నంలో ఉంటున్నాడు. కొంతకాలంగా ఆయనకు మనశ్శాంతి కరువైంది. ఒక రోజున సాధువు ఒకడు అతిథిగా ఆయన ఇంటికి వచ్చాడు. భోజనం చేశాక సాధువు, నువ్వు ఉత్తముడివి, చేసే మంచి పనులు త్రికరణ శుద్ధిగా చేస్తున్నావు అని రమాపతిని మెచ్చుకున్నాడు. రమాపతి వినయంగా, స్వామి, నేనేమి చేసినా త్రికరణ శుద్ధిగానే చేస్తున్నాను. అలాంటప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉండాలి. కానీ కొంతకాలంగా నాకు మనశ్శాంతి కరువైంది అన్నాడు. రమాపతి భార్య అనుకూలవతి, పిల్లలు బుద్ధిమంతులు, బంధువులు మంచివారు, ఎక్కడి నుంచి ఏ కలతలు లేవు. ఈ వివరాలు తెలుసుకున్నాక సాధువు కాసేపు ఆలోచించి, నీకు ఈ పట్నంలో కాక ఇంకెక్కడైనా ఆస్తులున్నాయా అని అడిగాడు. రమాపతికి చుట్టుపక్కల ఉన్న 5-6 గ్రామాల్లో పొలాలున్నాయి. వాటిని కౌలుకు తీసుకున్న రైతులు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఒప్పందం ప్రకారం ధనధాన్యాలు చెల్లిస్తున్నారు. బాగా ఆలోచించు. పొలాల విషయంలో నీకు అసంతృప్తిని కలిగించే విశేషం ఒక్కటి లేదా అని నొక్కించి అడిగాడు సాధువు. రమాపతి కాసేపు ఆలోచించి, విదురపురంలో మా తాతలు కట్టించిన రామాలయం ఉన్నది. దానికి 100 ఎకరాల మాన్యాన్ని కూడా మా పూర్వీకులు ఇచ్చుకున్నారు. రామాలయంలో వేడుకలు వైభవంగా జరిగేవట. కానీ 2-3 సంవత్సరాలుగా వేడుకలు గాడి తప్పాయని, పూర్వపు వైభవం లేదని చెప్పుకుంటున్నారు. తన బాగోగులు శ్రీరాముడే చూసుకోగలడు అని నా నమ్మకం అన్నాడు. సాధువు మందహాసం చేసి, నాయనా, శ్రీరాముడు తన నివాసం వెతుక్కోలేడనా? మీ పూర్వీకులు ఆయనకు ఆలయం కట్టించారు. తనకు కావలసింది సంపాదించుకోలేడనా ఆయనకు 100 ఎకరాల మాన్యం ఇచ్చారు? ఇన్ని చేసి బాగోగుల విషయం ఒక్కటి ఆయనకు విడిచిపెట్టడం భావ్యంగా ఉందా అన్నాడు. ఆ ప్రశ్నకు రమాపతి కలవరపడుతూ, పూర్తిగా ఆయనకు విడిచిపెట్టలేదు స్వామి. ఏటా శ్రీరామనవమికి కళ్యాణం జరిపించడానికి నేను నా భార్య వెళుతూ ఉంటాము. 2 సంవత్సరాలుగా ఆ వేడుకలో ఏదో లోటు ఉంది అని అనిపించింది. పనులు శ్రద్ధగా జరగడం లేదు. తప్పితే అక్కడున్న వాళ్ళందరూ నీతిపరులే, రామభక్తులే. అందువల్లనే ఇంకేం చేయాలో తెలియక అంతా ఆ రాముడికే విడిచిపెట్టాను అన్నాడు. విడిచిపెట్టానని నువ్వు అనుకుంటున్నావు, కానీ అదే నీ మనసులో అశాంతికి కారణం. విదురపురంలో శ్రీరాముడికి వేడుకలు చక్కగా జరిగితే నీకు తిరిగి మనశ్శాంతి కలుగుతుంది అన్నాడు సాధువు. రమాపతి కాసేపు మౌనంగా ఊరుకుని, స్వామి, మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తున్నది. కానీ భక్తి నాలో జీర్ణించుకుపోయినా దీనివల్ల ఎవరికి ప్రయోజనం? శ్రీరాముడికి వేడుకలు బాగా జరగడం వల్ల మాత్రం ఎవరికి ప్రయోజనం? తమరు నాకు తత్వోపదేశం చేసి మనశ్శాంతి కలిగించండి అన్నాడు. సాధువు నవ్వి, నీ పూర్వులు కట్టించిన రామాలయం ఎందరికో జీవనాధారం అవుతున్నది. పాపాత్ములను పాపాలు చేయకుండా నిరోధించడానికి, పుణ్యాత్ములను పుణ్యాలు చేయడానికి పురికొల్పుతున్నది. ఆ ఆలయాన్ని సక్రమంగా నడిపించడం నీ బాధ్యత.
ఆ బాధ్యతను విస్మరిస్తే నీకు మనశ్శాంతి ఎలా కలుగుతుంది అన్నాడు. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి స్వామి అని అడిగాడు రమాపతి. ఏ ఆలయమైనా సరే వారి అజమాయిషీలో ఉంటేనే సక్రమంగా పనిచేస్తుంది. నువ్వు విదురపురం వెళ్ళి సరైన వ్యక్తిని నియామకం చెయ్యి, పరిస్థితులు చక్కబడతాయి అన్నాడు సాధువు. స్వామి, రామాలయంలోని పూజారులను పండితులను అజమాయిషీ చేయడానికి 2 ఏళ్ల క్రితం వరకు రామశేఖరుడు అనే వృద్ధుడు ఉండేవాడు. ఆయనకు ఏ బాదరబందీ లేదు. ఒక్కడే తన కాలాన్నంతా రామాలయంలోనే గడిపేవాడు. ఆయన పోయాక ఆ బాధ్యత ఉద్దాలకుడు అని అతడికి అప్పచెప్పబడింది. అప్పటి నుంచి రామాలయం వేడుకలు చెప్పబడ్డాయి అని ఆగాడు రమాపతి. ఇది వింటూనే సాధువు రమాపతి కేసి గుచ్చి చూస్తూ, అవునా, మరి ఇంకే, నేను చెప్పిందే నిజం. లోపం ఉద్దాలకుడి అజమాయిషీలో ఉన్నది. అతన్ని తొలగించి సమర్థుణ్ణి నియమించు అన్నాడు. దీనికి రమాపతి వినయంగా, ఉద్దాలకుడికి పూజా విధానం తెలుసు, సంగీతంలో ప్రవేశం ఉంది, కావ్యాలు చదివాడు, అల్లగలడు కూడా, పద్దులు తప్పులు లేకుండా లెక్కలు కూడడంలో అతడే సాటి. రామాలయం అజమాయిషికి అంతకంటే సమర్థుడు ఉండడు. అక్కడ వారందరికీ అతడి నీతి నిజాయితీల మీద చెప్పలేనంత నమ్మకం ఉంది అన్నాడు. సాధువు ఆశ్చర్యపడి, బహుశా రామశేఖరుడిది ఇతడి కంటే సమర్థుడై ఉండాలి అన్నాడు. లేదు స్వామి, రామశేఖరుడికి రామభక్తి తప్ప ఇంకేమీ తెలియదు అన్నాడు రమాపతి. ఇది ఇంకా విచిత్రంగా తోచింది సాధువుకు. ఆయన వెంటనే, ఎక్కడో ఏదో తిరకాసుంది, అది తెలుసుకునేందుకు నేను నీతో విదురపురం వస్తాను, నీకు చేతనైన సాయం చేస్తాను అన్నాడు. మర్నాడు సాధువు రమాపతి విదురపురం వెళ్ళి అక్కడ పరిస్థితులను శ్రద్ధగా గమనించారు. ఉద్దాలకుడు సకల సద్గుణ సంపన్నుడు, సకల శాస్త్ర పారంగతుడు అనడంలో సందేహం లేదు. అయితే భార్య మాట అతడికి వేదవాక్కు. ఉద్దాలకుడి భార్య సుశీల కూడా పరమ భక్తురాలు, అందరికీ సాయపడాలనుకునే మంచి బుద్ధి ఆమెది. అయితే ఆమెకు గుర్తింపు రావాలి అన్న తాపత్రయం ఎక్కువ. సుశీల హడావుడైతే పడగలదు, కానీ ఏ పనిలోనూ ఆమెకు సామర్థ్యం లేదు. తన పనులన్నీ ఆమె భర్త చేత చేయిస్తుంది. ఈ కారణాల వల్ల ఉద్దాలకుడికి చేతి నిండా పని ఉంటున్నది. అతడితో పాటు కొందరు దేవాలయం పనివారిని కూడా సుశీల తన పనులకు ఉపయోగించుకుంటున్నది. ఆ విధంగా దేవాలయం పనులు కుంటుపడుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన సాధువు రమాపతితో, నాయనా, నువ్వు ఉద్దాలకుడిని పదవిలో నుంచి తొలగించు, దేవాలయం అజమాయిషి సుశీలకు అప్పగించు అన్నాడు. రమాపతి తెల్లబోయి, అదెలా వీలవుతుంది స్వామి, ఆమెకు దేవాలయం అజమాయిషికి అవసరమైన ఒక్క విద్యలో కూడా ప్రవేశం లేదు అన్నాడు. సాధువు నవ్వి, అజమాయిషితో పనులు చేయించుకోవడం ఒక ప్రత్యేకమైన విద్య. ఉద్దాలకుడికి ఆ విద్య అబ్బలేదు. అందువల్ల దేవాలయంలో ఎవరి చేత సక్రమంగా విధులు నిర్వర్తింప చేయలేకపోతున్నాడు. ఇప్పుడు దేవాలయం అజమాయిషి ఆమెకిస్తే అందుకు ఆమె ఎంతో గర్వపడుతుంది. ఆమెకు గుర్తింపు కోసం తాపత్రయం ఉన్నదని ఈ పాటికి నువ్వు గ్రహించి ఉండాలి. ఆమెకు ఏ విద్యలోనూ నైపుణ్యం లేకపోయినా ఇన్ని పనులు ఉద్దాలకుడి చేత చేయిస్తోంది. ఉద్దాలకుడిని పనిలో నుంచి తొలగించానని నువ్వు అనుకున్నా నిజానికి అతడు దేవాలయం పనిలో ఉన్నట్లే లెక్క. సుశీలను అతడిపై అజమాయిషికి నియామకం చేసినట్లే గ్రహించు, అర్థమైందా అన్నాడు. మారు మాట్లాడకుండా రమాపతి సాధువు చెప్పినట్లే చేశాడు. పేరుకు సుశీలదే అజమాయిషి అయినా మొత్తం పని అంతా ఉద్దాలకుడే చేసేవాడు. రామాలయంలో వేడుకలు పూర్వపు వైభవాన్ని పొందాయి. అందుకు సుశీల అజమాయిషియే కారణమని పేరు వచ్చింది. అజమాయిషి గురించి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్న రమాపతి ఆ తర్వాత మనశ్శాంతికి లోటు లేదు. ఈరోజుకి కథ సమాప్తం. సకలు తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.